ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. ఈరోజు దేవుని వాక్యము మనము చదువుకుందాం. కీర్తనల గ్రంథము 86వ కీర్తన 13వ వచనం చదువుకుందాం. ప్రభువా నా దేవా, నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది. పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన ఎడల చూపిస్తున్న కృప అధికమైనది అని కీర్తనకారుడు తెలియచేస్తూ ఉన్నాడు. దేవుడు ఎందుకు నీ ఎడల నా ఎడల కృప చూపుతున్నాడు? ఎందుకు దేవుడు అధికముగా చూపిస్తున్నాడు అనే దాన్ని ఒకసారి మనం ఆలోచన చేసుకోవలసిన వారమై ఉన్నాం. చాలామంది అనుకుంటారు, ధనాన్ని గనుక దేవుడు ఇవ్వకపోతే దేవుని కృప నా ఎడల లేదేమో అనుకుంటారు. ఆరోగ్యం గనుక దేవుడు నాకు ఇవ్వకపోతే దేవుని కృప నా ఎడల లేదేమో అనుకుంటారు. జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. దేవుని కృప ఎందుకు మన ఎడల ఆయన చూపిస్తూ ఉన్నాడంటే, మొట్టమొదటిగా ఆయన మనల్ని అగాధము నుండి తప్పించడానికి, ప్రైజ్ ది లార్డ్, యుగయుగాలు నరకంలో ఉండకుండా పరలోకంలో మనం జీవించాలని, ఆ భయంకరమైనటువంటి నరకము నుండి లేక పాతాళము నుండి తప్పించడానికి దేవుడు మన ఎడల కృప చూపిస్తున్నాడు. ఆయన కృప చూపించాడు కనుక ఆ శిలువ మ్రాను మీద తన ప్రాణమును అర్పించాడు. చూసారా దేవుని ప్రేమ ఎంత అమోఘమైనదో, దేవుని కృప ఎంత అధికమైనదో తన ప్రాణం పెట్టడం విషయంలోనే మనకి కనబడుతూ ఉంది. మీకు ఒక విషయాన్ని చెప్పమంటారా? ప్రాణమే ఇచ్చేసిన వాడికి ధనం ఇవ్వడము పెద్ద విషయం అంటారా? లేకపోతే ప్రాణమే ఇచ్చిన వాడికి ఆరోగ్యం ఇవ్వడం పెద్ద విషయం అంటారా? ఆరోగ్యం కంటే ప్రాణము కదా గొప్పది. శరీరం కంటే ప్రాణం గొప్పది. డబ్బు కంటే ప్రాణం గొప్పది. అటువంటి ప్రాణాన్ని నీ కొరకు నా కొరకు ఆయన ఇచ్చినప్పుడు ధనం ఎందుకు ఇవ్వడు? ఇస్తాడు. మీకు ఒక మాట చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ప్రాణము ఇవ్వకపోతే నరకం మనం వెళ్ళిపోతామని మన కొరకు ఆయన తన ప్రాణాన్ని అర్పించాడు. అంటే నువ్వు రక్షింపబడాలి అనేది ఆయన యొక్క ఉద్దేశం. దాన్ని మనం విడిచిపెట్టి స్వల్పమైన దాని కొరకు పరుగులెడుతూ ఉంటాం. మీరు అంటారు, బ్రదర్ మరి అలా అయితే ధనము వద్దా, ఆరోగ్యం వద్దా, లేక మంచి ఇల్లు వద్దా, మంచి కారు వద్దా అని అడగవచ్చు. లేదు, నేను చెప్పేది అది కాదు. నీకు ప్రతిదీ అవసరమే. అవి నీ యొక్క ఈ జీవిత విధానానికి చాలా ఉపయోగకరమైనవి. కానీ వీటన్నిటికంటే రక్షణ అనేది శ్రేష్టమైనది. దాన్ని గనుక మనం స్వతంత్రించుకోలేకపోతే ఇవి ఎన్ని ఉన్నా అవి మొత్తము వ్యర్థము అనే విషయాన్ని మీకు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి వెళుతున్న మనము రక్షణ అనే యొక్క అడుగులు వేసినప్పుడు నీకు కలిగి ఉన్న సమస్తమును ఆశీర్వాదకరంగా మారిపోతూ ఉంది. ఈ లోకంలో దేవుడు ఆశీర్వాదం ఇస్తూ ఉన్నాడు. నేను దాని గురించి చెప్పడం లేదు, కానీ పరలోక ఆశీర్వాదంగా మారిపోతూ ఉంది. అదే ఆయన చూపించేటటువంటి కృపకు నిదర్శనం. ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రతి ఒక్కరూ రక్షణ క్రమంలో నడిచి ఆయన్ని ప్రేమించేవారిగా, ఆయన కృపకు పాత్రులయ్యేవారిగా ఉండాలని మీకు తెలియచేస్తున్న మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకే స్తోత్రములు. నిజమేనా ఆయన నువ్వు కృప చూపిస్తున్నావు. ఎంత అధికమైన కృప అంటే, పాతాళము నుండి మా ప్రాణమును తప్పించడానికి, నరకము నుండి మా ప్రాణమును తప్పించడానికి శిలువ మీద నాయనా నువ్వు యాగము చేస్తావు. మేము మరణించాల్సిన వారిని మాకు బదులుగా నీవు మరణించి మమ్మల్ని ఆ యొక్క నరకపు అగ్ని నుండి తప్పించినందుకు స్తోత్రాలు.
మరి ఎంతవరకు నాయన ఈ వాక్యం వింటున్న బిడ్డలే ఎవరైనా రక్షణ పొంది ఉండకపోతే వారి జీవితంలో కార్యం చేయండి. నువ్వు చూపిస్తున్న కృపకు వారు పాత్రులైన నీతో నడిచే భాగ్యం దయచేయండి. రక్షణ పొందిన ప్రతి బిడ్డను నమ్మకంగా నీలో ఎదగడానికి కూడా సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.